హలో అందరికీ వెల్కమ్ టు రంగుల చిలుక టేల్స్. ఈరోజు మేము మా కులదేవత అయిన అంకమ్మ తల్లి పొంగల్ కార్యక్రమానికి అయితే వెళ్ళాము. సో మొదట ఇలా మేము దేవరింటికి అయితే వెళ్ళాము. ఇక్కడ పొంగల్ అయితే పెట్టుకున్నాము. ఈ అంకమ్మ ఆలయం వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో పమిడిపాడు గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ మొదట మార్నింగ్ అమ్మవారికి అయితే పూజ చెల్లించి తర్వాత ఇంట్లో అందరూ ఇలా పొంగళ్ళు పెట్టుకుని వచ్చి ఇక్కడ దేవరి ఇంట్లో అయితే నివేదిస్తూ ఉంటారు. సో మేము కర్ణాటక నుంచి వెళ్ళాం కాబట్టి మాకు అక్కడ ఓన్ హౌస్ లేదు కాబట్టి దేవరింట్లోనే అయితేనే మేము పొంగల్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ నేనైతే పొంగల్ పెట్టుకున్నాను. ఈవినింగ్ అత్తయ్య పెట్టుకుంటారు అమ్మవారి దగ్గర. సో ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇదేనండి మా దేవర ఇంట్లో దేవుని పీఠం. ఇక్కడ ఈ రోజు మొత్తం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట. ఇక్కడ అందరు పూజలు అయితే చేసుకుని ప్రసాదాలు అయితే నివేదించుకున్నారు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదే చేదుకుండ అండ్ ఆ అంకమ్మ యొక్క ఆయుధాలు అన్నమాట. ఇవి ఇప్పుడు పిన్నకవారి వంశంలో ఎవరైనా చనిపోయి ఉంటే మాత్రం అవి మళ్ళీ కొత్తగా అయితే శుద్ధి చేసి చేంజ్ చేస్తారంట. అక్కడ వడిబియ్యం అలా ఉంటాయి అని చెప్పారు ఒక పెద్ద ఆవిడ ఆ కుండలో. మాది కూడా పూజ అయితే మావే చేసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ మగవాళ్ళకి అండ్ పీరియడ్స్ రాని ఆడవాళ్ళు వాళ్ళకైతేనే అలా ఉంటుంది. సో నేను కూడా ఈ పక్కన నుంచునే ఉన్నాను, వెళ్ళలేదు. తర్వాత మేము ఇలాగా ఆ రోజు ఊరిలో పొలేరమ్మకు కూడా సద్ది అయితే పెట్టుంటారు. సో మేము కూడా అమ్మవారి గుళ్ళకి అయితే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టుకుని వచ్చేసాము. ఇక్కడ ఏపీలో అయితే ఎండలు అయితే మండిపోతున్నాయి. ఐస్ క్రీమ్ అయిన సౌండ్ వినగానే ఆయన పిలిచి ఒక్కొక్కరు రెండు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. సేమియా ఐస్ అంట, సబ్జా ఐస్ క్రీమ్స్ అంట, ఇలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, తీసేసుకున్నాము. అంకమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి పొంగల్ని నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ సాంప్రదాయం అయ్యుండి, అలాగే అనాది కాలంగా వస్తున్న ఆచారంగా ఇక్కడ మాతంగిని అయితే పిలుచుంటారు. మాతంగి అక్కడ పూజ అయితే నిర్వహించి అందరికీ అయితే ఇక్కడ బొట్టులు అయితే పెట్టి ఉంటారు. ఇక్కడ మాతమ్మ మెడలో గవ్వల దండ అలాగే కాళ్లకు గజ్జలు ధరించి నృత్యం చేసుకుంటూ వెళ్ళి అమ్మవారిని ఆరాధనలో భాగంగా జరిగే ఈ యొక్క ఆచారం అన్నమాట. ఇది పూర్వకాలం నుంచి వస్తుంది. ఇక్కడ దేవరింటికాడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క ఇంటికి, అంటే పిన్నాక వారు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కావిళ్లను నైవేద్యానికి ఏమైతే కావాలో ఆ కావిళ్ళు మోసుకొచ్చేటట్టయితే ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయంగా అనాది కాలం నుంచి వస్తున్నది అన్నమాట. చాలా తరాల నుంచి అయితే ఇలా జరుగుతుంది అనేది నేను తెలుసుకున్నాను. మేము కూడా ఈ యొక్క పొంగల్ కార్యక్రమానికి అటెండ్ అయింది ఇదే ఫస్ట్ టైం. ఇలా మొదట దేవరి ఇంటికాడ నుంచి అయితే కావిళ్ళు అయితే మొదలయ్యాయి. అందరూ ఇలాగా మాతంగి నృత్యం చేసుకుంటూ ముందు వెళ్తూ ఉంటే ఇలా అందరూ వెళ్తూ ఉన్నారు. సో అక్కడి నుంచి అంకమ్మ ఆలయానికి అయితే ఇప్పుడు వస్తారనమాట. నేనైతే నెక్స్ట్ ఇలా అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ పిన్నక్కవారి కోడళ్ళు అలాగే పిన్నక్కవారి ఆడపడుచులు అందరూ అయితే కావిళ్ళు రావడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ అంత లోపల వాళ్ళు వాళ్ళ పొయ్యలను అయితే రెడీ చేసుకుని ఇలా పూజ చేసుకుని సిద్ధంగా అయితే ఉన్నారు. పుల్లలవి అన్నీ పెట్టుకుని దగ్గరగా వస్తువులన్నీ పెట్టుకుని ఉన్నారు. కావిడి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత బాగుందో. నేను కూడా ఇదే ఫస్ట్ టైము ఇలాగా పొంగళ్ళు అంటే ఏమో మూవీలో చూడడమే కానీ ఇలా నేను ఫస్ట్ టైము. ఇక్కడ మా గ్యాంగ్ అయితే రెడీగా ఉన్నారు. నేను ఇలా వీడియో తీస్తున్న లోపలే అయితే మేళము అలాగే మాతంగి నృత్యం చేసుకుంటూ అయితే కావిళ్ళు అయితే వచ్చేసాయి. సో నేను అక్కడికైతే వెళ్ళి క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇలా 3 ప్రదక్షిణలు అయితే చేశాక అమ్మవారి గుడి చుట్టూ మగవాళ్ళంతా ఇలా కావిళ్ళు అయితే తీసుకుని వెళ్తున్నారు పొంగల్ పెట్టడానికి. అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ పద్ధతి, ఈ సాంప్రదాయం అంతా మనం కూడా తెలుసుకోవాలి, అలాగే మన పిల్లలకు కూడా ఇది తెలియజేయాలి అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ముందుగా వచ్చినప్పుడు నేనైతే ఇలా ఎంట్రన్స్ తీయడం మర్చిపోయాను. సో
ఇప్పుడైతే మళ్ళీ క్యాప్చర్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. లైటింగ్ అంతా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇలా అయితే అందరూ పొంగళ్ళు అయితే పెడతాకి రెడీ అయిపోయి ఇలా అయితే పొంగల్ పెడుతున్నారు. అందరి పొయ్యిలు అయితే బగబగా మండిపోతున్నాయి. అండ్ యాక్చువల్లీ ఇది వరకు టైంలో అయితే ఎవరి పాలు అంటే ఎవరి పొంగల్ ముందుగా తయారవుతుంది అనే ఇది కూడా ఉండేదంట. అందరూ అంత పోటాపోటీ మీద పొంగిచ్చేవారంట. సో చాలా బాగా అనిపించింది నాకైతే. చూసే కూడా చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి, అస్సలు ప్రతి ఒక్కరి పొయ్యిలు దగదగ మండిపోతున్నాయి. సో దాంట్లో ఇక్కడ పిన్నక్క వారి కోడళ్ళవి అయితే ముందు వరుసలో ఉన్నాయి పొంగల్ పెట్టడం. పిన్నక్క వారి ఆడపడుచులు అంతా వెనక వరుసలో ఉన్నాయి. ఇంకా చాలామంది అయితే పిన్నక్క వారి కుటుంబస్తులు అయితే వేరే వేరే చోట్ల స్థిరపడడం వల్ల అయితే రావడం కుదరలేదు. సో చాలామంది మిస్ అయ్యారంట. నేనైతే ఇప్పుడు ఆడపడుచుల వరుసకైతే వచ్చేసాను. ఇక్కడ మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎలా కూర్చుని పెడుతున్నారో చూడండి. మా బుడ్డోళ్ళందరూ వాళ్ళ అత్త దగ్గరే పొంగల్లో ఫుల్ హెల్ప్ అయితే చేసేసారు. మా వాడికైతే కంట్లో నీరు కారుతున్నాయి ఆ పొగకి, అయినా కానీ వదలలేదు. పొంగల్లో అయితే వీళ్ళు కూడా ఒక చెయ్యి వేసేసారు. చాలా బాగా అనిపించింది నాకు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మేము ఇలా అయితే అమ్మవారి దగ్గరికి వచ్చి కాయది కొట్టుకొని అమ్మవారికి పూజ అయితే చల్లించుకున్నాము. అమ్మవారిని అయితే ఇక్కడ చూడొచ్చు, ఎంత తేజస్సుగా కనిపిస్తున్నారో. చూసే కొద్దీ చాలా బాగా అనిపించింది. అమ్మవారు అలంకరణ అంతా చాలా బాగా అనిపించింది. ఇలా అమ్మవారి ఆలయం పక్కనే పురాణం అయితే చెప్తున్నారు. సో ఇది అంతా మేము చూడడం అయితే ఫస్ట్ టైము. నేనైతే అమ్మవారి దయ వల్ల, అమ్మవారి కటాక్షం వల్ల నా పిల్లలకు కూడా నేనైతే చూపించగలిగాను. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది ఇదంతా. తర్వాత ఇక్కడికి వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇద్దామని మేమైతే ఇలా రెడీ చేసుకుంటున్నామని. ఈ లోపల పొంగళ్ళు అయితే అందరివి రెడీ అయిపోయినాయి. తయారైన పొంగల్నంతా తీసుకుని వచ్చి మళ్ళీ అమ్మవారి గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణ చేశారు. అందరూ అమ్మవారికి అయితే నివేదించారు. పొంగళ్ళు సమర్పించే సమయానికైతే ఇలా అమ్మవారు అయితే పూనారు. అమ్మవారిని అయితే శాంతింపజేసి ఇలా అయితే పొంగళ్ళు అందరూ అయితే అమ్మవారికి అయితే సమర్పించారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అయితే పంచారు. మేమైతే ప్రసాదం తీసుకొని తిన్నాము. చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు ఈ పొంగళ్ళ కార్యక్రమం అయితే. తర్వాత గుడి అయితే ఇలా తలుపులు వేసేసి ఉంచారు. అమ్మవారిది నైవేద్యం కూడా చల్లించి తర్వాత వచ్చిన మాతంగితో అయితే ఇలాగా ఇంకా డాన్స్ అయితే చేస్తున్నారు. సో మేమైతే ఇంకా టైం అయింది అని రిటర్న్ అయిపోయాము. సో ఇలాగా మావయ్య చెప్తా ఉండేవారు, పొంగళ్ళు పొంగుతున్నప్పుడు వర్షం పడుతుందమ్మా అని. సో మేమంతా రిటర్న్ అయిపోయాక నైట్ 11:30కి అయితే మంచి వర్షం కురిసిందంట. వర్షం పడింది అని తెలియంగానే మాలో అయితే చాలా హ్యాపీగా అనిపించింది. దీనివల్ల అమ్మవారు మా పూజని అంగీకరించినట్టు, అలానే తన యొక్క కటాక్షం మాపైన ఎల్లప్పుడూ ఉంచుతుంది అనే భావన అయితే మాలో కలిగింది. సో మీకు కూడా ఇలాగా గ్రామదేవత కానీ కులదేవత కానీ ఉన్నారా? ఉంటే దేవత పేరు కమెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే రంగుల చిలక టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.